రావాలి అంటే మన బ్రెయిన్ నుంచి రావాలి. ఒక అందాన్ని మనం శరీరాన్ని ఊహించుకుంటేనే అక్కడ మనం బోర్డు మీద పెట్టగలం అన్నమాట. బాగున్నారా? మధ్యాహ్నం నమస్తే అన్న. మీ అబ్బాయి వచ్చింది కదా, మేమే నీకు సపోర్ట్ చేసాం. అందరూ మళ్ళీ కొన్ని చేసి చేశారు కదా. అదే అనుకున్నాం. గ్యారెంటీ వెళ్ళారా మీటింగ్? అది నవారు మంచం అంటే కరెక్ట్గా అది మామూలు. కాకపోతే ఇంకా పైన షీట్ వేసారు. ఎవరు వచ్చబోతారు అంటే ఇప్పుడు అంత బ్యాక్ పెయిన్ కదా, బ్యాక్ పెయిన్ కదా, అందుకని షీట్ వేసింది. అరకు వెళ్తాడు కదా పౌడర్ చేసుకొని రొట్టెలు చేసుకోవడానికి. రొట్టెలు చేసుకొని పౌడర్ చేసుకొని టేస్ట్ తిన్నాను తీసుకోవడం. కొంచెం ఇయ్యమ్మా, కొంచెం తినడు కదా. పౌడర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది 650 మేడం గారు, కిలో 200. ఇది పెయింట్స్ ఈ వేలు పెయిన్ ఉందమ్మా. ఈ వేలు పెయిన్ ఉంది. పెయింట్ వేసేసి పెయిన్ వచ్చింది. అలాగే రాచిపోయింది. తగ్గిపోతే మాత్రం ఇక్కడికి వస్తాను. ఈ పిక్నిక్స్ అమ్మా ఏంటి గోంగూర ఎంతమ్మా ఇది? 110. ఈ స్టాల్స్ ఎందుకమ్మా రేట్లు వెంటనా? అంతేగాని రెంట్లో చెప్పడం కోసం చాలా మంది రేట్లు ఎక్కువ, రేట్లు చెప్పడం కోసం ఆర్గానిక్ రేట్ ఇవ్వాల్సి వస్తుంది. भैया 375. ఏంటి తాడుతాండ్రు ఉందా? ఇవ్వండి. ఎంతండి పీస్ 100 రూపాయలు మేడం. తాడుతాండ్రు కొనుక్కున్నాం 100 రూపాయలు. ఇవన్నీ తీయము. నల్ల బియ్యాలే ఇవి కూడా అవిసిగింజల్లో ఉన్నాయి. అదే బియ్యాల 200 ఏళ్ళు బతికి వచ్చి తింటే రోజు అంటున్నాను. ఓకే, అదేంటండి పేరు? ఇది ఎంతండి కేజీ? 200ఏనా? క్యాన్సర్ కి 2 సార్లు పాయసమో ఏదో ఒక విధంగా చేసుకొని తింటే చాలా మంచిది. ఇది కూడా కులాకర్ అనేసి లేడీస్కి మెయిన్ బియ్యం మేడం. ఓకే, లేడీస్ పని చేస్తారు. పిసిఓడి ప్రాబ్లమ్స్ అటువంటి మనకి బియ్యం స్టార్టింగ్ వచ్చేది ఇది ఇలాగ వస్తుందండి. పాలిష్ ఇది వేడిగా, ఇది వేరే పంట ఉంటుంది కదండి. పంట వేరే ఇది. అవును, అదే అనుకోండి. మనం రెగ్యులర్గా తినే బియ్యాలు పంట వేరు, ఈ పంట వేరు. నేను అదే అంటున్నాను. అదే రకరకాల పంటలు వేరు. ఫస్ట్ ఇదే ఉండేది మనకి, పూర్వీకులు ఇదే పంట ఉండేదండి. చేసి 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 పొట్టు తీసి ఇంకా తెల్లగా చేసేది కాదులేండి. షుగర్ అందుకే వస్తుంది. ఈ బియ్యం చిట్టు ముత్యాలు అంటే ఒక చూడు ఎంత ఉందో. ఓకే, తప్పకుండా. రేట్ అదేనా ఏమైనా ఉంటుందా? అంతే ఫిక్స్డ్ రేట్లా? ఓకే, ఇది ఉంచండి. కార్డు ఉంది కదా, చాలు. ఓకేనండి, థ్యాంక్ యూ. అన్నీ తెలిసినవే. ఇదేమో మన కాఫీ గురించి.
రామర్లు పెట్టలేదు, రామర్లు విత్తనాలు పెట్టలేదు, అవి కూడా విత్తనాలే కదా. చాలా ఉన్నాయి కానీ అని ఇంపార్టెంట్గా కొత్తిమీర వస్తుంది, కొత్తిమీరకు వస్తుంది. ధనియాలు, పసుపు దుంప మనం పండించాం కదా. బొబ్బర్లు ఇది ఒక రకం, ఇది ఒక రకం. ఇది బొబ్బర్లు అండి, బొబ్బర్లేనా? ఈ బొబ్బర్లు ఆ బొబ్బర్లేనండి. ఇది ఒక బొబ్బర్లు. ఇది ఇలా సీడేస్తే వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. ఇది ఒక తీసుకోండి, బాగా సేల్ ఏమవుతుందండి. సీడ్ కోసం థ్యాంక్ యూ సార్. మాకు ఫ్రీగా ఇచ్చారు మగ బియ్యం. ఇచ్చేయండి మిరప, చాలా కారం, చాలా చిట్టి, అదే ఇలాగే ఉంటుంది, ఇలాగే. నాకు థ్యాంక్ యూ అమ్మా. బెస్ట్ ఫ్రెండ్ చాలా పెట్టండి. చెప్పాలనుకుంటున్నాను, నాగండి రాణి గారి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీకు చెప్పండి, నేను 12 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నాను మిద్దె తోట. కానీ వెరైటీ విత్తనాలు కావాలని గ్రూప్లో జాయిన్ అయ్యాక నాకు హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ అయ్యారు కూడా, హెచ్టీ గ్రూప్ నుంచి. ఆవిడేమో నేను ఉన్నానండి వైజాగ్లోనే అని అన్నారు. ఫస్ట్ వెరైటీ విత్తనం ఈవిడ దగ్గర తీసుకున్నాను నేను. అయితే ఈవిడికి ఇచ్చినంత గ్రేట్. అందుకే నాకు రావచ్చు. మీరు మాత్రం మా ఇంటికి రావాలి, అప్పుడే మీకు సీడ్స్ ఇచ్చేది. తయారు బాబండి అదేనా అన్ని కాస్ట్ చిన్న చిన్న What is it? Make one coffee for one. Black coffee. Black coffee. షాపింగ్ చేసుకొని వచ్చాం బయటికి. వీడియో పెట్టరు కదా చూసారు. ఇది ఎవరేసారు? ఏది పెయింట్ మన నేల 100% డెడికేషన్ ఫర్ మా బాబు పార్ట్ చేశారు సాంగ్స్ మరి ఫ్యామిలీ సాంగ్. కొద్దిగా మీ అబ్బాయిని ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టండి, మళ్ళీ మీ వెనక తిప్పుకుంటే మరి వదిలేండి. ఇంకా అబ్బాయిని సార్లు పడితేనే ఇదిగోండి ఇవి
గార్డెన్ చాలా సూపర్ గా ఉంది. కృష్ణయ్య అయితే చుట్టూ మొక్కలతో అలంకరించబడి మీరందరూ ఇలా కోఆపరేటివ్ గా మంచిగా గార్డెన్ చేయాలి. బాబు చక్కగా అనేక విధాలుగా ప్రచారం చేస్తుంది. ఎలా ప్రచారం చేస్తుందో వందన చెప్తుంది. ఇప్పుడు మనం అందరం ఇక్కడ రావడానికి గల కారణాలు, ప్రతి ఒక్కరి యొక్క కారణం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి. భారతీయ సంస్కృతి అంటేనే చక్కని మనసు చక్కగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇక్కడ అమ్మే వాళ్ళు కానీ కొనే వాళ్ళు కూడాను ఈ భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, ఆరోగ్యం అంతా కూడా బయటికి తీయాలని వస్తుంది. సంస్కృత భాషలకు భక్తి ఉంది, కానీ ఆ భక్తి ఎలా ఉంది? ఇప్పుడు సంస్కృత భాషకి నాకు ఇష్టం, నేర్చుకోవాలి అని ఉంది. మా సంస్కృత భారతీయ సంస్కృతి మీలో ఉన్న ఆలాగా మొదటి మెట్టు ఈ విధంగా సరళంగా బోధిస్తారు. ముఖ్యంగా మా కోరిక ఏంటంటే చిన్న పిల్లలు జాయిన్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఏం అడిగినా ఏమంటారంటే అవునండి భారతీయ సాంప్రదాయం కొంచెం వృద్ధులు అదర్వైజ్ అయితే అది ఎప్పుడైతే మీకు వాళ్ళకి ఈ సంస్కృత భారతి అనేది దగ్గరికి వస్తే మీకు పత్రం ఇస్తారు. దాని మీద మా యొక్క చరవాణి ఫోన్ నంబర్ కూడా ఉంటుంది. మీరే మాకు కాంటాక్ట్ చేస్తే ఎలాగా ఇంట్లో చెప్తాం. అదొకటో పద్ధతి. రెండో పద్ధతి రామకృష్ణ మిషన్ ఆర్కే బీచ్ దగ్గర ఉంది కదా, చాలా ఆలోచించారు సార్. డెకరేషన్ అండ్ క్రియేషన్ వీళ్ళు వీడియో కూడా చూశాను నేను. నాకు హాబీ అనండి ఏంటంటే మొక్కలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టడం లేదు, వాతడం అన్ని నా వైపే చూసుకుంటాను. మీరిద్దరు సపోర్ట్ అస్సలు చేయలేదు. మొక్కలు అనేది ఒక రైతు లాంటిది, అందరూ కష్టపడితే సక్సెస్ అవుతుంది. 100% ఇదిగోండి నా 50%. చిన్న చిన్నవి ఇదిగో మినీ, ఇదిగో మినీ, ఇదిగో మినియేచర్ అన్నమాట. చిన్న చిన్నవి అన్నీ. అస్ట్రోబ్యాక్టర్ వేస్తారు. మన గార్డెనర్స్ పువ్వులు, పళ్ళు, కాయలే కాబట్టి అందరూ అజోస్పెరిల్లం, మీ అందరి కోసం నేను అజోస్పెరిల్లం ఎక్కువ యాడ్ చేస్తున్నాను కంపోస్ట్ లో. ఒకవేళ మీరు ఎక్కడైనా తెప్పించుకున్నా వాళ్ళకి చెప్పాలన్నమాట, మీరు ఏ పంటకి జీవన కావాలంటే ఆ పంటకు జీవన ఇస్తారు, అది మీరు చేసుకోవచ్చు. మన పెద్దలు ఎప్పుడు కూడా ఏమన్నారు, జై జవాన్ జై కిసాన్ అని ఎందుకు అన్నారు కానీ భూమిని సంరక్షించే రైతు కూడా చాలా సంతృప్తిగా ఉంటాడు. అందుకనే జై జవాన్ జై కిసాన్ అన్నారు. మనం ఇప్పుడు మన తోటలకి చేసి వ్యవసాయం కానీ లేదా ఇంకొక అడుగు ముందుకు వేసి చిన్న సన్నకారు రైతులుగా అందరూ మారాలని, అందరూ వ్యవసాయం చేస్తూ ఇంకో 10 మందికి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలని
నాలాగా అందరూ మహిళా రైతులు తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పార్వతి గారు, చాలా బాగా చెప్పారు. అందరూ వేరే ఏం ఆలోచించకుండా మీ గొంతు వింటూ ఇవే విన్నారని నేను అనుకుంటున్నాను. చక్కటి ఒకటే. ఓకే, తర్వాత మరి అందరూ కొంచెం ఇప్పటి వరకు సీరియస్గా వినేశారు కదా, మరొక 2 ప్రశ్నలకి సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉంటే మళ్ళీ క్విజ్ ఒక 2 ప్రశ్నలు. అందరూ కూడా పార్వతి గారి ఫోన్ నెంబర్ అడుగుతున్నారండి. వారి మేడం నెంబర్ 9897819893. మా వ్యవసాయ క్షేత్రంలో మీకు అవగాహన మేడం చక్కని సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతు కూడానండి. ఆవిడ ఎకరాల్లో చాలా మంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. అందుకని మనం వారికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టద్దు. మీకు ఏమైనా సమస్యలు కానీ సందేహాలు కానీ ఉంటే వారికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వారు ఖాళీగా ఉన్నప్పుడు మీకు సమాధానాలు చెప్తారు. అంతేగాని పర్సనల్ కాల్స్ చేసి వారిని ఇబ్బంది పెట్టద్దు. ఎవరు పెంచారో తెలుసుకోవాలని ఉందా? ఒకసారి వారిని ఆహ్వానిస్తున్నాం స్టేజ్ మీదకి. గీత గారు, దయాల్ నగర్ నుంచి గీత గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆ పెద్ద 2 బూడిద గుమ్మడికాయలు కాసారండి. వారి కార్ షెడ్ మీద మేడం ఒకసారి మాట్లాడతారు. మీరు చూస్తేనేమో కాయ ఫోన్ నెంబర్ దాంట్లోనే జస్ట్ మా వాకిట్లో అదే అమ్మా హాయ్ అండి, చాలా సూపర్గా అరుణ గారు హౌస్ మొత్తాన్ని చూపించారు. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. చాలా నిజంగా మీ క్రియేటివిటీ హ్యాట్స్ ఆఫ్ అండి. 30 కాయలు వచ్చండి. మడిలో 3/4 ఓన్లీ ఆకులే. జస్ట్ పైన సూపర్ఫిషియల్ గా కొంచెం మట్టి వేసాను. దాంతో చెట్టు బాగా పెరిగి 40-30 వచ్చింది. సింపుల్ గా చెప్తున్నాను. అన్నీ చెప్పాలి. జస్ట్ 30 కాసే అంటున్నారు. టెన్నిస్ గార్డెన్ మీద బరువులు ఈ ఎండలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మన తరపు నుంచి అంటే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కదా మనం అతిథులు అంటాము. సిటీజీ విజయనగరం పూర్ణిమ గారు, హెడ్మెన్ పూర్ణిమ గారు. చూడండి